తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ చిత్రానికి మద్రాస్ హైకోర్టులో ఊరట దక్కలేదు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. జననాయకన్ సినిమాకు యూబీఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ విడుదలకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ యూబీఏ సర్టిఫికేట్ ఇవ్వాలని తీర్పిచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం పూర్తి వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తమిళ స్టార్ హీరో విజయ్ యాక్ట్ చేసినటువంటి జననాయకన్ సినిమాకి చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు గతంలో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చింది మద్రాస్ హైకోర్టు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? అంటే తప్పనిసరిగా ఏదైతే దళపతి విజయ్ నటించిన జననాయకన్ సినిమా కష్టాలు ఇంకా కూడా తొలగే పరిస్థితి కనిపించట్లేదు. వరుసగా ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. చివరకు ఇవాళ తీర్పు పట్ల జననాయకం బృందం ఎంతో ఆశ ఎదురు చూసి తమకు అనుకూలంగా వస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా ఏదైతే సింగిల్ బెంచ్ అంటే సినిమా విడుదలకు అవకాశం కలిగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును ఇవాళ మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ ఉత్తర్వును రద్దు చేసింది. అంటే జననాయకన్ సినిమా విడుదలకు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించట్లేదు. మొత్తంగా మనకు తెలుసు జననాయకన్ చిత్ర యూనిట్ కు అట్లాగే సెన్సార్ బోర్డుకి మధ్య గత కొంతకాలం విభేదాలు నడుస్తున్నాయి. ఈ సినిమాకి కొన్ని వాళ్ళు కట్స్ చెప్పారు. అయితే ఆ కట్స్ ను అంగీకరించని జననాయకన్ చిత్ర నిర్మాతల బృందం ఒక్కసారిగా హైకోర్టును ఆశ్రయించారు. చివరికి అక్కడ సింగిల్ బెంచ్ అయితే 9వ తేదీన చాలా అనుకూలమైన జడ్జిమెంట్ వచ్చింది. కేవలం 1-2 కట్స్ విధించి చివరికి వాళ్ళకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డును సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే దీనిపైన సెన్సార్ బోర్డు అనూహ్యంగా అప్పీల్కి వెళ్ళింది. అంటే దీనికి ఆ కోర్టుకి ఆ ఉత్తర్వును అమలు పరచకుండా నిలపాలంటూ డివిజన్ బెంచ్ కు అప్పీల్కి వెళ్ళింది. మొత్తంగా ఇవాళ హైకోర్టు దానిపైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే సింగిల్ బెంచ్ సినిమా విడుదలకు అవకాశం కలిగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇవాళ మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ సినిమా అసలు ఎప్పుడు విడుదలవుతుందని అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది. మరి ఈ వ్యవహారం పైన చిత్ర యూనిట్ ఎలా చూడాల్సింది, ఒకవేళ వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుని ఏమన్నా ఆశ్రయించే అవకాశం ఉందని తెలియాల్సింది. మొత్తంగా 9వ తేదీని విడుదల కావాల్సిన జననాయకన్ సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఇవాళ జడ్జిమెంట్ కూడా ఒక్కసారిగా విజయ్ టీం కు షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. మరి చిత్ర యూనిట్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తంగా దీనిపైన ఒక రాజకీయ రగడ కొనసాగుతుంది. విజయ్ తన ఇది చివరి సినిమాగా ఇదివరకే ప్రకటించారు. ఈ ఏడాది జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో కొంత పొలిటికల్ టచ్ ఇస్తూ ఈ జననాయకన్ చిత్రాన్ని విజయ్ నిర్మించారు. ఈ నేపథ్యంలో దీనికి కొంత పొలిటికల్ అడ్డంకులు కూడా ఎదురయ్యాయి. అంటే ఈ మొత్తం వ్యవహారానిక అధికార పార్టీ ఉందన్నది చాలా కాలంగా విజయ్ అభిమానులు చేస్తున్న ఆరోపణ. బట్ ఈ అంటే సింపుల్ గా చెప్పాలంటే సెన్సార్ బోర్డుకి అట్లాగే ఏదైతే కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇదే జననాయకన్ చిత్ర నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్ మధ్య జరుగుతున్న వివాదం ఇది. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగలా కనిపించట్లేదు. జననాయకన్ అయితే ఇంకా కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి.